హ్యాపీ సంక్రాంతి సినిమా ఎంకి మామ సూపర్. పాట మాత్రం గోదావరి గట్టు మీద ఆ పాట అదిరిపోయింది. నేను కూడా సినిమాలో హీరోగా తయ్యాతనండి. చాలా చాలా చంటి చండుకోరండి. ఎవరన్నా బేబీ సబ్బులు ఎవరన్నా బేబీ సబ్బులు ఇప్పించుకుని ఉంటే నా పాల డబ్బులు కొని ఉండి అందరూ నన్ను ఎత్తుకోవాలి. అందరూ నన్ను 100 మంది అమ్మాయిలు 100 మంది అమ్మాయిలు 100 మంది అబ్బాయిలు నన్ను ఎత్తుకోవాలి. ఎందుకంటే చంటి చండుకోరండి. ఎందుకు నీ హీరో నిన్నే చంటి చండుకోరండి. నేను అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చుచ్చు కన్నా వచ్చి నాన్న అని పిలవాలి. చాలా బాగుంది. ఇది చాలా చాలా బాగుంది. వెంకీ మామ సూపరు. డైలాగులు మాత్రం కానీ సినిమా చూడకపోయినా ఆ పాట మాత్రం చాలా చాలా బాగుంది. అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాలి. అది చాలా ఇష్టం. ఫైట్లు చాలా బాగున్నాయి. ఫైట్లు ఏ ఫైట్లైనా బాలకృష్ణ మాత్రం డాకుమారు ధైర్యం ఎవరు కానీ అదిరిపోయింది. ఆ గుర్రం మీద వెళ్తున్నాను చాలా సూపర్ ఉంది. ఎక్సలెంట్ చాలా బాగుంది. గేమ్ చంద్ర కూడా గేమ్ చంద్ర కొందరు రామ్ చరణ్ చాలా పవర్ఫుల్. చూసిన సినిమా కొంచెం పాటలు బాగున్నాయి. గేమ్ చంద్ర కూడా పర్లేదు చాలా బాగుంది. గేమ్ చంద్ర బాగుంది. కానీ 3 సినిమాలు మాత్రం హిట్ అయినాయి. 3 సినిమాలు సంక్రాంతి బాలకృష్ణ మాత్రం హైలైట్. ఎంకి మామ కూడా పాట హిట్ అవ్వాలి. సినిమాలు హిట్ అవ్వాలి. ఇప్పుడు 3 సినిమాలు ఆ డాకుమారి చాలా బాగుంది. ఎంకి మామ కూడా చాలా చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం కూడా బాగుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నట్టు బాగుంటుంది. నేను చెప్తే కాదు చాలా బాగుంటుంది. ఎందుకు సినిమాలు ఎందుకు బాగు? డైరెక్టర్ ఏమైనా పిచ్చోడు కాదు. పిచ్చోడు కాదు. కోట్లు పెట్టి డైరెక్టర్ ఏమైనా పిచ్చోడా? అందుకే సినిమాలు చేస్తున్నాడు డైరెక్టర్ ఆయన. ఎందుకు బాగుంటుంది? ఎవరు చెప్పారు? పబ్లిక్ చెప్తూ వాళ్ళందరూ మీరు ఎలా నమ్ముతారు? గేమ్ చంద్ర రామ్ చరణ్ ఎవరనుకో చిరంజీవి అంటే చిరంజీవి కొడుకు సినిమా తీసింది ఎవరనుకో రామ్ చరణ్ చాలా బాగుంది. గేమ్ చంద్ర కూడా చాలా చాలా బాగుంది. ఎవరన్నారు బాగలేదని? వాళ్ళు మా పబ్లిక్ మాటలు నువ్వు పరుచుకోతాయా? జనం అన్నారండి. ఎవరి మాట జనం మాటలు ఆలకించకూడదు. గేమ్ చంద్ర చాలా చాలా బాగుంది. చాలా చాలా చంటి కూరండి. క్లైమాక్స్ మాత్రం డైలాగ్ మాత్రం గేమ్ చంద్రలో రామ్ చరణ్ పాటలు అదిరిపోయింది అబ్బా. చాలా బాగుంది. జయసూర్ అంటే చెప్పగలదు. ఆ ధ్యాసలు మాత్రం డైలాగులు సూపర్ ఉన్నాయి. 100%. ఇద్దరు కాంబినేషన్ అంటే డైలాగులు పాటలు ఉంటాయి. ఆ పాట పేరు తెల్లగాని గుర్తులేదు. చాలా చాలా బాగుంది సినిమా మాత్రం బాగుందంటే చాలా చాలా బాగుంది అబ్బా. శ్రీకాంత్ సూపర్ ఉంది. 100% చాలా చాలా బాగుంది. అదృష్టం పోయింది. చాలా చాలా బాగుంది. కానీ సినిమాలో యాడ్ చేయాలంటే క్యారెక్టర్ చాలా బాగుంది. క్యారెక్టర్ ఏంటంటే బ్యాడ్ క్యారెక్టర్. వాలీబాల్ 6. శ్రీకాంత్ అంటే సీఎం. సినిమాలో సీఎం. సినిమా రామ్ చరణ్ హీరో. పేదలకు మేలు చేస్తాడు. అందరికి పేదలకి మేలు చేస్తాడు. అలాగే బాలకృష్ణ సినిమా ఎందుకు వచ్చింది అనుకున్నావు? బాలకృష్ణ సినిమాలు వాడాలంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత వస్తేనే సినిమాలు ఆడతాయి. మరి తెలుగుదేశం రాకపోతే సినిమాలు ఏమాడతాయి? సినిమా రావు. అన్ని బాగుంటాయి. చాలా చాలా బాగుంటాయి సినిమాలు. దయచేసి హ్యాపీ సంక్రాంతి. మినీ హ్యాపీ సంక్రాంతి. గేమ్ చంద్ర రామచరణ్ సినిమా చాలా బాగుంది. అలాగే ఎంకి మామ మేము వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. చాలా చాలా బాగుంది. నా మాటలన్నీ నన్ను మాత్రం ఫేమస్ చేయండి. చాలా చాలా చంటి చండుకోరండి. ఎందుకంటే 3 సినిమాలు చెప్పగలదు. బాలకృష్ణ సినిమా చూశాను హిట్ అయింది. ఇప్పుడు ఎంకి మామ సంక్రాంతికి వస్తున్నాం. అది కూడా హిట్ అయిపోద్ది. ఎందుకంటే పక్క హిట్ అవుతుంది. గోదావరి గట్టు మీద చందమామారో పాట సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుంది. సల్మాన్ ఖాన్ అదేనా గోదావరి గట్టు మీద అదేనా సంక్రాంతి సినిమాలో ఉన్నా కానీ ఆ పాట చాలా చాలా బాగుంది. దాన్ని మాత్రం బాగా వేస్తాడు. చెప్పకాలం చాలా బాగుంది. ఎందుకంటే నేను అడుగుతున్నా చెప్తాను కదా. డాకుమారు కూడా చాలా బాగుంది. హీరోయిన్ పేరే కానీ అంటే తెలీదు. ధర్మేంద్ర కొడుక అంటే చూసాను కానీ పాప కోసం చెప్తాను. పాప అక్కడ గరిబోళ్ళు నీళ్ళు లేక చిన్నపిల్లలందరూ ఆ నీళ్ళ కోసం అలడిపోతుంటే బాబు దొర నీళ్ళిప్పి దొర అంటాడు. ఎవరు ఆ పాప అంటది నీళ్ళిప్పి ఏ ఊరేమో మీద అడుగుతాడు బాలకృష్ణ. ఒక్కొక్కరిని కొడితే పంచి కొడితే అక్కడ పెడతాడు. సింహం ఉంది కదా నాలో నరసింహకి వెళ్ళాలని అనుకో తడుకోలో రెడీ ఫుల్ అన్నాడు. ఆ దగ్గర చాలా బాగుంది.
పక్క నన్ను మాత్రం దయచేసి సినిమాలో దయచేసి నువ్వు కూడా నాలో యాక్టింగ్ నచ్చితేనా నువ్వు మాత్రం నా పరమని నాకు నచ్చలేదు నా పరమని నచ్చినట్లయితే నన్ను ఫేమస్ చేయండి. నీకు చాలా చాలా చంటకూరండి. ఎవరన్నా పాల డబ్బాలు ఇప్పించి అంటే నాకు గిలిగించుకారు కావాలా? పాల డబ్బాలు గిలిగించుగా పాల డబ్బాలు అందరూ నన్ను ఎత్తుకోండి. అందరూ బాబుని పిలవండి. నీ పాకుతాను ఈ సినిమాలో హీరో అవుతాను. నీకు చాలా చాలా చంటకూరండి. చాలా చాలా చంటకూరండి. అందరూ మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి. చాలా చాలా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి. నేను చాలా చాలా చంటకూరండి. ఇండియా మొత్తం ఫేమస్ చేయండి. చాలా చాలా చంటకూరండి.